ఎన్నిసార్లు అంటే ఇట్లా బుక్కులు This is what I'm saying. Yeah. Particular case. Oh, well, yeah. You have collected all evidential Yes, documents. yes. See, with the record only I talk. Yeah. With the record I talk. Yes. My duty is to give my books to my elders. That is my party elders. Yes. I have given to CM, I have given to Home Minister, I have given to Law Minister, I have given to Transport Minister, everybody. In the transport minister's case, I mean, in that incident, did they say sorry to you? Who? That Gandhi sir and all? No, that was because afterwards Rajశేఖర రెడ్డి was there. Then ఆయన పెద్ద ఆయన వైశాఖ్ మన ఇదన్న రోషయ్య తెలుసు కదా, ఆయన కట్టె ఇరగకూడదు పాము సాగకూడదు అనే ఉద్దేశంతో అప్పుడు రాజశేఖర రెడ్డి నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు. ఈ ఫెల్ట్ సాడ్. అరే దీంట్లో పేపర్లో సాక్షిలో ఒక ఫోటో వచ్చింది, జీసస్ సిగరెట్ తాగుతానట్టు. దెన్ అప్పుడు ఏదో వచ్చింది దాంట్లో కాంట్రవర్షియల్ వచ్చింది. అది వేరే పేపర్లో ఏదో వేశారు. దెన్ బోత్ మా రాజశేఖర రెడ్డి గారు మా అక్క అందరూ అపాలజీ చేశారు ఫర్ దట్ ఫోటో అని అన్నాడు. ఇప్పుడు నేను చెప్పాను రా అపాలజీ అంటే ఎవరికి, నేను తప్పు చేస్తే చెప్తా అన్న అపాలజీ అంటే టపాన్ పెట్టేసినాడు. దెన్ ఈ సెండ్ మీ రోషయ్య. సరే ఇంకా ఆడపోయి ప్రెస్ క్లబ్లోకి పోయి ఆయన ఒకటే చెప్పాడు. ఆయన ప్రెస్ నేను అనింటే అంటే నేను చెప్పను అన్నాను. నేను అనింటే అంటాడు పొద్దునూకులు ఆయన. నేను అనింటే అంటే అనింటే కదా అన్న చెప్పేదానికి. దాని మీద అంత స్ట్రెస్ చేసి చెప్పాను. నాతో చెప్తాడు నేను అనింటే, మీరు ఎవరన్నా బాధపడింటే క్షమాపణ అన్నాడు. సరే ప్రెస్ క్లబ్లో పోయి కూర్చున్నాక చెప్పాడు నేను అనలేదు, మీరు ఒకవేళ బై మిస్టేక్లు మీరు దాన్ని ఇది చేసుకోండి, ఎవరిని హర్ట్ అంటే ఐఎమ్ సారీ అని చెప్పి హర్ట్ చేయకుండా సారీ చెప్పారు. హర్ట్ చేయకుండా ఐ డోంట్ నో హర్ట్ మై రాజశేఖర రెడ్డి. ఇన్ ద సేమ్ సినారియో హర్ట్ చేసిన తర్వాత కూడా సారీ ఎందుకు తీసుకున్నారు మీరు? నేనేం చెప్పలేదు కదా. మీరు కాదు, బ్యూరోక్రాట్స్. వాట్ ఈస్ బ్యూరోక్రాట్స్? లీవ్ దెమ్. I have seen bureaucrats from my young age. I have seen so many IAS, IPS. Sir, IPS and IAS never gave interview to anybody less than a MLA. అంటే వాళ్ళ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు? రిటైర్ అయిన తర్వాత ఇస్తారు ప్రొఫెషనల్ చెప్పడానికి. రిటైర్ అయిన తర్వాత చీఫ్ సెక్రటరీ వాళ్ళ ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తున్నాం సార్, లేటెస్ట్ ఇంక్లూడింగ్. ఇప్పుడు కదా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓల్డెన్ డేస్. దే వాజ్ సో గుడ్ స్టబర్న్. మాకు సల్దానా అని ఒక ఐపీఎస్ ఉండేవాడు అప్పుడు. ఏమి అందరు ఉన్నారు. హీ వాజ్ వెరీ ఫ్రీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ సో ఆనెస్ట్, హీ వాజ్ ఆనర్డ్. ఆయనే మా ఊర్లో స్టేడియం కట్టింది, సల్దానా స్టేడియం. దెన్ ఇట్ బికేమ్ నీలం సంజీవ్ రెడ్డి స్టేడియం. అంతెందుకు లేటెస్ట్గా అనురాధ ఉన్నిందండి మాకు. అనురాధ ఎలా ఉన్నింది? రమాకాంత్ రెడ్డి ఉన్నాడు. అసలు వాళ్ళు కలవాలంటేనే చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళారు. ఆయన రమాకాంత్ రెడ్డి మళ్ళీ ఇంటికి వచ్చాడు. దాని తర్వాత అనురాధ మన పవర్ దీనికి ఉండే. వి ఆనర్ దెమ్. మమ్మల్ని తిట్టేది. అప్పుడు ట్రాన్స్పోర్ట్కి ఒక మెంబర్షిప్ ఉండేదండి, టైమింగ్ కాన్ఫరెన్స్కి దానికి దీనికి పోయి కూర్చుంటే నన్ను ఏంటంటే అనేది యూ నాట్ ఈ ఫెలో సిట్ అనేది. అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు ఎందుకు టాలరెన్స్ పోయింది? ఆ సిన్సియారిటీకి ఇప్పుడు కనబడక? దేర్ ఇస్ నో సిన్సియారిటీ, వెరీ సిన్సియారిటీ. అదేదో ఎవరో చెప్తాడు జపనీస్ బుక్ లో లేజీ అనే పదం లేదంటే అట్లా ఇండియన్ డిక్షనరీలో నో సిన్సియారిటీ. దేర్ ఇస్ నో సిన్సియారిటీ, సెల్ఫ్ హెల్ప్. వాట్ అబౌట్ అకౌంటబిలిటీ? ఎవడు కేర్ చేస్తాడు అకౌంటబిలిటీకి? సిన్సియారిటీ లేనందుకు అకౌంటబిలిటీ లేదు. వేరే క్వశ్చన్ అకౌంటబిలిటీ అన్నా. And there are no fellow daring fellow to ask. If somebody asks, you say you are a rowdy. He doesn't care anybody. He throws papers on the collector. Why I have thrown? Nobody asked me. Even you didn't ask me. I'm sorry. Why you didn't ask me? No. I know that because నేను అదే అడుగుతున్నాను. When Anuradha madam itself and Ramakant Reddy sir itself, they've been honored you and you've been tolerated them because even they honor kaado. They used to say, hey, you're doing wrong thing. Yes, that was the courage they had. ఇప్పుడు అది వైస్ వర్సా అయిందా? అంటే they are doing wrong. No, we are
వీఆర్ కంట్రోలింగ్ దెమ్. యు ఆర్ కంట్రోలింగ్ దెమ్ ఆర్ దే ఆర్ కంట్రోలింగ్? ఏంటి కంట్రోల్? వీఆర్ కంట్రోలింగ్ దెమ్. ఎందుకు నేను అరుస్తా? Pedareddy is not able to come there. That's why Pedareddy is not able to come there. దట్ ఫెలో ఇస్ డిఫరెంట్. No. When No, you no, talking no, about please. controlling, I control my SP and collectors. Nowadays everybody is controlling. Because why I named Anuradha, why I named Ramakant Reddy, why I named Saldana? they are professional. No, it was said we used to get up because they were so honest, so powerful, where I can't talk. Today I can talk to anybody. What do you say? I'm a rowdy. No problem. They didn't say. You're a naughty boy, that's what they said. నాటి బాయ్ కాదు, ఎక్కువ మాట్లాడితే బయటికి వెళ్తారా, ఏంద్రా అతి చేస్తాను అన్నారు లోపల. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారంటేనే మీరు రౌడీ అని బ్లేమ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే రమ్మను. వీళ్ళకి ధైర్యం ఉందా? నేను అన్ని ఇస్తా. అలా కాదు, మీరు అన్ని ఇస్తున్నారు, వాళ్ళకి ధైర్యం లేదని చెప్తున్నారు. బట్ యువర్ టాలరెన్స్ టువర్డ్స్ బ్యూరోక్రాట్స్, వై ఇట్ ఇస్ జీరో? When they are not that powerful, why should I worry about this? It's a common man to me. అంటే పవర్ఫుల్ కానప్పుడు మీకు కన్వీనియంట్ గానే ఉంటుంది కదా. Not ఐ మీన్ that is wrong. యు కెన్ మెలో డౌన్. ఇప్పుడు అదే అంటాను కదా, మీరు 5 ఏళ్ళు చూసినారు మళ్ళీ 5 ఏళ్ళు చూస్తామంటున్నారే. దట్ షుడ్ నాట్, దట్ వర్డ్ షుడ్ నాట్, ఐదేళ్ళు చూస్తారు కదా. that word should not come from us. వాళ్ళు మన 30 ఏళ్ళు చూడడానికి వచ్చారు కదా, మోర్ దెన్ 30 years చూడడానికి. That's different. ఆయన ఐడియా ఆయనకు ఉన్నదిలే. No, I'm talking about bureaucrats. They are come with a specification of not less than 30-35 years service కోసం వస్తారు కదా. You may be 5 years tenure, but 30-35 years ఉన్న వాళ్ళు No use. why No use because they No, I mean, they are. Sir, I'll tell you one thing. కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ బ్యూరోక్రాట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎవరి దగ్గర లేవు కదా. అయ్యో సార్, I think we both knows pretty well that they've been trained in Dehradun. But why they're taking those you blames? know the Dehradun gentleman, the man who is there, he came to Tadipatri to see Shiva temple. Then my collector called me. Prabhakar, can I get him? He's a ikkade mana Andhra vade. మా అన్న మినిస్టర్ ఉన్న కూడా he was some chief secretary అని చెప్పాడు. Then he came to my office and said, మధ్యలోనే ఆగిపోయి, you're taking me to a corporate office? No sir. After coming down, what he said to me, I have that in the, నాకు ఒక బుక్ ఉంటుంది మా ఆఫీస్లో, ఎవరు వచ్చిన కామెంట్ చేస్తే, ప్రభాకర్ నీకు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరితో పని ఉన్నా ప్లీజ్ కాల్ మీ అన్నాడు. నాకు పని పడింది, కాల్ చేసి ఎత్తారు ఫోన్ నెంబర్. మీ పని పడిందా, నియోజకవర్గం పని పడిందా? నా పని నాకే లేదు. నియోజకమో గుడి గురించి పెడితే పాపం, ఐ కాల్డ్ మై కలెక్టర్, దెన్ హీ కాల్డ్ హిమ్, హీ హాస్ డన్ దట్ వర్క్.